బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో మొహామీ ముక్రమ్కు ఉరిశిక్ష విధించింది. బాలికపై అత్యాచారం చేసి చంపేసిన మొహామీ ముక్రమ్కు ఉరిశిక్ష విధించింది. 2 కేసుల్లోనూ ముద్దాయికి 2 ఉరిశిక్షలు విధించింది పోక్సో కోర్టు. 10,10,10,000 జరిమానా కూడా విధించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబానికి 10 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో మొహామీ ముక్రమ్కు ఉరిశిక్ష విధించింది పోక్సో కోర్టు. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ అత్యాచార ఘటనకు సంబంధించి మొహాలీ ముక్రమ్కు ఉరిశిక్ష విధించింది నల్గొండ పోక్సో కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఉన్నారు. విజయభాస్కర్, స్వాతి, నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పిచ్చింది. మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. అంటే 2 ఉరిశిక్షలు విధించింది. అంటే పోక్సో కేసులో అత్యాచారానికి పాల్పడిన ఘటన పైన నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పాటు ఆమెను హత్య చేసినందుకు గాను ఈ మరొక ఉరిశిక్ష 2 ఉరిశిక్షలు విధించడంతో పాటు 1,10,000 జరిమానా, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు జరిమానాను కూడా బాధిత కుటుంబానికి ఇవ్వాలని సంచలనమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 2013లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన జీవనోపాధి కోసం టీ పౌడర్ అమ్ముకుంటూ వెళ్తున్న మహిళను, మైనర్ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమె పైన అత్యాచారానికి నిందితుడు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి పక్కన ఇంటికి సమీపంలో ఒక డ్రైన్ లో ముక్కలుగా కోసి పడేశాడు. ఈ ఘటన 2013లో నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు చార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు కావాల్సిన ఆధారాలన్నీ కూడా సమర్పించిన తర్వాత వాదోపవాదాలను విన్న తర్వాత ఈ రోజు పోక్సో కోర్టు సంచలన తీర్పు విధించింది. 2015లో ఈ ఘటనకు సంబంధించి పోక్సో సెక్షన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పోక్సో కేసుగా దీన్ని చెప్తారు. దీనికి ఈ ఘటనలో సాధారణంగా పోక్సో కేసులో 20 ఏళ్లకు పైబడి శిక్షలు ఖరారు అవుతున్న పరిస్థితి ఉండగా ఈ కేసులో మాత్రం నల్గొండ పోక్సో కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో గత కొద్ది రోజులుగా మైనర్లపై జరుగుతున్న ఘటనలు, దాడులు, అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోతాయనే అభిప్రాయం ప్రాసిక్యూషన్ తరఫున అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితిని ప్రస్తుతం ఎవరైతే నిందితున్నారో నిందితుడిని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వెంటనే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అతన్ని నల్గొండ జిల్లా జైలుకు తరలించి ఆ తర్వాత చర్లపల్లి జైలుకి తరలించే అవకాశం ఉంది. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.